హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది పండగ రోజు వ్లాగ్ అనమాట, చిన్న బతుకమ్మ రోజు. నేను యాక్చువల్గా వీడియో తీయాలనుకోలేదు, బట్ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను. అవన్నీ యాడ్ చేసి ఒక చిన్న వీడియో అయితే చేశాను. తప్పకుండా ఎండ్ వరకు చూడండి. సో ఈరోజు అయితే పాయసం, సగ్గుబియ్యం పాయసం అండ్ అలాగే పప్పు గారెలు చేస్తారనమాట. సో ఇక్కడైతే పాయసం ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయిందనమాట. కొంచెం ఒక 2 minutes పెట్టేసి తీయడమే. అండ్ ఇక్కడ వచ్చేసి గారెలు అయితే వేస్తున్నాను. పాయసం ఆ కలర్లో ఉంది ఏంటి అని డౌట్ వస్తుందేమో. నేనైతే బెల్లంతో చేశాను అనమాట, షుగర్ ఆల్మోస్ట్ అవాయిడ్ చేశాను కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి గారెలు అయితే అవుతున్నాయి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో టేస్ట్ అయితే. స్వీట్ అండ్ గారెలు నేను పెద్ద ఏమంటారు వంటలక్కనైతే కాదు, బట్ అవి సక్సెస్ అయితే మాత్రం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ అవి వచ్చేసి దేవుడి దగ్గర పెట్టాలన్నమాట. అండ్ అలాగే చిన్న బతుకమ్మ కూడా రెడీ చేసి గౌరమ్మని పెట్టి దేవుడి దగ్గర పెట్టాలి. ఇక్కడైతే బతుకమ్మని రెడీ చేశాను. అండ్ అలాగే గారెలు, పాయసం, అండ్ అలాగే బతుకమ్మ దగ్గరికి ఈవినింగ్ తీసుకెళ్ళడానికి పప్పు, షుగర్ కూడా యాడ్ చేసి పెట్టాను అనమాట దేవుడి దగ్గర. మొత్తానికి దీపం ముట్టించుకొని హారతి ఇచ్చేసాను దేవుడికి. దేవుడి దగ్గర పని అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ మన పని వచ్చేసి వంట అనమాట. ఎన్ని తప్పినా ఇది మాత్రం తప్పదు కదా మనకి. సో రైస్ అయితే పెట్టేశాను. కర్రీ కోసం కూడా కాకరకాయ రెడీగా పెట్టాను. మిగతావన్నీ కట్ చేసుకున్నాను. అండ్ పాప పడుకుంది, సో బతుకమ్మ చేద్దామని చెప్పేసి ఇక్కడ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. నాకు మంచి ఆకు దొరకలేదన్నమాట కింద వేయడానికి. అండ్ ఒక మన పేపర్ ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ పెట్టి మళ్ళీ దానిపైన లీవ్స్ పెట్టి ఇలా బతుకమ్మ అయితే పేర్ చేశాను. అండ్ నేను ఎక్కడో విన్నాను బతుకమ్మలో 5 types ఆఫ్ ఫ్లవర్స్ పెట్టాలి అని చెప్పి. సో ఇక్కడైతే నాకు 5 types దొరికినాయి. ఏంటంటే బంతి పువ్వు, గునుగు పువ్వు, తంగేడు పువ్వు, అండ్ ఈ కలర్ పువ్వు నాకు యాక్చువల్గా నేమ్ తెలీదు, అండ్ చామంతి. సో 5 types అయితే అయిపోయినాయి అనమాట. సో హ్యాపీ. అండ్ ఇక్కడ బతుకమ్మలు అయితే అయిపోయినాయి, దేవుడి దగ్గర పెట్టేశాను. ఈవినింగ్ కోసం అయితే రెడీ అనమాట. మేము మాత్రం రెడీ అవ్వడమే ఉంది. అండ్ మా కమ్యూనిటీలో ఈవినింగ్ సెలబ్రేషన్స్ కోసం అంతా రెడీ చేస్తున్నారనమాట. నాకైతే కిచెన్ విండో నుంచి మంచిగా కనిపిస్తుంది, టైంకి వెళ్ళొచ్చు అనమాట చూస్తూ. అండ్ ఈ బౌళ్ళు ఉన్నాయి చూడండి, అసలు అన్ని తోమేసానా సింక్ నిండా, మళ్ళీ అవుతూనే ఉన్నాయి. అదే సరిపోతుంది నాకైతే. పిల్లలు, పనులు, అమ్మో చాలా టైర్డ్ అయిపోతున్నాను ఈ మధ్య అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి ఫేస్ అండ్ హెయిర్ అయితే అయిపోయింది. శారీ డ్రేప్ చేసుకోవడమే. శారీయా, హాఫ్ శారీయా, డ్రెస్సా అనేది ఇంకా డిసైడ్ అయితే అవ్వలేదు. 5:30కే రెడీ అయ్యి ఉన్నాను. యాక్చువల్గా 6:30కి అన్నారు. 6:30 కంటే 7:30కి స్టార్ట్ అవుతుంది, అది తెలిసిందే అనుకోండి. అండ్ ఇక్కడ కొత్తగా ఒక హెయిర్ స్టైల్ అయితే ట్రై చేశాను. పెద్ద స్టైల్ ఏమీ కాదు, జస్ట్ పఫ్ చేసి అండ్ వెనకాల మళ్ళీ బ్రేడ్ చేసుకున్నాను అనమాట. అది సూపర్గా వచ్చింది, అదే పెద్ద మ్యాటర్. అండ్ ఇక్కడ వచ్చేసి నాకైతే బేబీ హెయిర్ చాలా వచ్చింది డెలివరీ తర్వాత. అస్సలు కవర్ చేసుకోలేకపోతున్నాను అనమాట. ఇయర్స్ దగ్గర అయితే మరీ ఎక్కువ, దాన్ని అస్సలు కవర్ చేయలేకపోతున్నాను. అండ్ శారీ కట్టుకొని మళ్ళీ వచ్చేస్తాను. సో నేను వచ్చేసి హాఫ్ శారీ, చాలా మల్టిపుల్ చాయిసెస్ తర్వాత శారీయా, హాఫ్ శారీ అని ఫైనల్గా హాఫ్ శారీ డిసైడ్ అయ్యి వేసేసుకున్నాను అనమాట. అండ్ పాప అయితే ఇలా చక్కగా బనారస్ లంగా పట్టు బ్లౌజ్తో, సో తనైతే అలా 2 పిలకలతో క్యూట్గా రెడీ అయిపోయింది. అండ్ కమ్యూనిటీలో సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మేము మంచిగా ఆడుకున్నాం అనమాట. అండ్ పిక్చర్స్ కూడా తీసుకున్నాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. బంగారు బొమ్మ దొరికే నమ్మో.